సంచాలకులు పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు పశుసంవర్ధక శాఖ. సార్ నమస్తే, చెప్పండి సార్. నమస్తే జేడీ గారు. సార్ మన తుఫాన్ వచ్చింది కదా, అవును సార్. ఈ సందర్భంగా ప్రభుత్వం జిల్లాకి పశువుల కోసం దాణా ఇచ్చింది కదా, నెల్లూరు జిల్లాకి ఎన్ని టన్నులు వచ్చాయి, నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎన్ని టన్నులు ఇచ్చారు? సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పండి. అందరికీ నమస్కారం. నేను చెప్పేస్తానండి, నాకు అర్థమైంది. ఒక్క టన్ను కూడా నాకు ఇలా, ఒక్క టన్ను కూడా ఇలా. సంయుక్త సంచాలకులు గారు అంటారు, ఫోన్ చేస్తే సార్ ఆడిచ్చేసాం ఇడిచ్చేసాము నీకు 3.5 టన్ను ఇస్తాము అన్నాడు. ఏమన్నా భిక్ష నేస్తున్నాడు సార్? జిల్లాకి ఎన్ని టన్నులు వచ్చాయి, నెల్లూరు రూరల్కి ఎందుకు వచ్చి ఎందుకు రాలేదు? నెల్లూరు రూరల్ అంటే రూరల్ మండలం చూస్తే ఎట్ట, రూరల్ మండలం చూసినా కూడా 430 అంటే మొత్తం జిల్లాలో మండలం లెక్కేసుకుంటే నాకేం రావాలా? చెప్పండి సార్, చెప్పండి. ఆ రూరల్ నియోజకవర్గంలో సార్ కోడూరుపాడు కాడి నుంచి, భుజవలూరు కాడి నుంచి, కొత్తూరు కాడి నుంచి దాదాపు 80,000 ఓట్లు గ్రామీణ ప్రాంతాలు, పెచ్చలకూరు, అల్లిపురం, గుడలపాడు, కోడూరుపాడు, వాలేట్పాడు, చింతారెడ్డిపాడు, రాజుపాలెం, గుళ్ళపాలెం, ఒడ్డిపాలెం, దొంతాలు ఇవన్నీ కూడా కొత్తూరు, భుజవలూరు, కల్లూరుపల్లి, కనపర్తిపాడు మాట్లాడితే రూరల్ మండలం అంటారు. ఏంది, ఎట్లా సాధ్యం అవుతాయి? మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఎన్ఆర్జీసీలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నియోజకవర్గంగా చూడండి, మండలంగా చూడవాకండి దయచేసి. మీకు కలెక్టర్ గారికి నా రిక్వెస్ట్ ఇది. రెండోది ఏమిటంటే, ఈ పశువుల దాణా విషయంలో నాకు ఖచ్చితమైన సమాధానం రావాలా. జిల్లాకి ఎన్ని టన్నులు వచ్చాయి, అదేమంటే ఇన్ని టన్నులు వచ్చేసాయి ఆడికాడికి పంపించాను అంటున్నాడు. ఇదేందండి నాకు అర్థం కావట్లేదు. 430 జిల్లాకు వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎన్ని టన్నులు ఇచ్చారో అని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పండి సార్. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి దానికి ఇవ్వవలసిన 11 సగం నియోజకవర్గం కార్పొరేషన్లో కలిసిన అనేక ప్రాంతాలు కూడా గ్రామీణ ప్రాంతాలే, ఆడ పశువులు ఉంటాయి. దయచేసి మీరు మండలాన్ని మాట్లాడద్దు సార్. జిల్లా ఎన్నండి జేడీ గారు, జిల్లాకి ఎన్ని టన్నులు వచ్చాయి, నాకు మిగతా విషయాలు నాకేమొద్దు. జిల్లాకి ఎన్ని టన్నులు వచ్చాయి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎన్ని టన్నులు ఇచ్చారు?